దేవుని రెక్కల నీడకు పరిగెత్తవచ్చు. దేవా నాకు భయం కలుగు. ఏది నిన్ను తరుముతుందో, భయమా, ఆర్థిక సమస్యల, దేన్ని బట్టి? వ్యాధి తరుముతుందా? ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా? కేసులు తరుముతున్నాయా? లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా? లేకపోతే నీ పాపమే తరుముతుందా? నీ పాపం తరుముతుందా? నా పాపము నన్ను తరుమగా. దేవుని దగ్గరికి నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అప్పుడు అడుగు. నేను ధైర్యపరచకపోతే అప్పుడు అడుగు. ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మళపరుస్తాడు ఆయన. నాకైతే మస్తు అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. నేను ఎరగనిది అనుభవించండి నేను చెప్పట్లా. గుండె చెదరిన వారిని ఆయన ఆదరించువాడు అని ఉంది. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుంది. మనం మనుషుల్ని దేవులాడుతాం. కాదు మనుషుల దగ్గర కాదు, పరిగెత్త ముందు దేవుని దగ్గర. నాన్న ఉన్నాడు కదా, డాడీ ఉన్నాడు కదా, పరిగెత్తాల. ఏ భయము నిన్ను తరిమినా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పాలా. ఇంకా చెప్పాలంటే నీవు కలవరపడి వేదన పడి బ్రతకడం కూడా ఇష్టం లేదు ఆయనకి. అందుకే అనేక పర్యాయములు చెప్పాడు, కలవరపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. నా సెలవు లేకుండా ఏది వచ్చి నిన్ను జయించి పోదు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన. 365 సార్ల కంటే ఎక్కువ సార్లు బైబిల్లో భయపడకుడి అని దేవుడు రాయించాడు అని మీరు ఎరుగుదురు. అంటే ప్రతిరోజు ముందు నిద్ర లేవగానే దేవుడు నీతో మొదట చెప్తున్న మాట ఏంటంటే భయపడకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాధ కలిగినప్పుడు ఎటు పరిగెత్తుతారు? ఎటు పరిగెత్తాలి? బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు ఆయన దగ్గరికే నేర్చుకోవాలి. ఒకవేళ ఇది అనుభవం ఈ గతంలో ఉండి ఇప్పుడు మర్చిపోయి ఉంటే మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తిరిగి దేవునితో మళ్ళా మొదటి సహవాసాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఆయన నీతో మళ్ళా ఈ సంవత్సరం అంతా వ్యవహరించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఆ కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ అనుభవాల కోసం, నీ అనుభూతుల కోసం, నీతో సహవాసం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది